మమ్మీ ఇదేదో ప్రమోషన్ అడుగుతున్నారు ఫేస్ క్రీమ్ కి సంబంధించి, చైనా వద్దా? మంచిదైతే చేయదు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అదే మీరు నాకు మంచి క్రీమ్ సజెస్ట్ చేశారు, దానివల్ల నా స్కిన్ అయితే చాలా బాగుంది. సోలార్ గురించి మనం పెట్టిస్తున్నాగా చెయ్యి. సోలార్ తో ఇప్పుడు మా ఇల్లు సూర్యకరైపోయింది. సోలార్ ఎంతో హెల్ప్ అవుతుంది. P4 పథకం గురించి చెయ్యి, గవర్నమెంట్ స్కీమ్ గా నలుగురికి ఉపయోగపడుద్దిగా. P4 పథకంతో పావర్టీని దూరం చేద్దాం. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటమ్మా, దానికి ప్రమోషన్ కావాలని అడుగుతున్నారు. ఏం వర్క్ అంట? ఏమో అదే అడుగుతుండే, ఏం వర్క్ అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. వద్దమ్మా, అలా జెన్యున్ కాని వాటికి చెయ్యొద్దు. నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా. రెమ్యూనరేషన్ అంతిస్తామని లేనిపోని మాటలు చెప్తున్నారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మారారంటే దానికి కారణం మిమ్మల్ని ఫాలో చేసిన ప్రతి ఒక్కరు. సో అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది వాళ్ళకి యూజ్ అవ్వాలి, వాళ్ళు సేఫ్ గా ఉండాలి, ఇచ్చేది జెన్యున్ గా ఉండాలి. సో అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే మీరు ముందుకు సాగాలి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఉన్న ఫాలోవర్స్ కౌంట్ కాదు, దాంతో మీరు ఏం చేయగలుగుతున్నారో, మీరు తెచ్చే రెవల్యూషన్ ఏంటనేది. మీరు చెప్పే ఒక మాట ఒకళ్ళ జీవితాన్ని మార్చగలగాలి. అట్లీస్ట్ చిన్న హెల్ప్ఫుల్ గా అయినా ఉండాలి, బట్ ఎటువంటి మిస్లీడ్ కి కారణం కాకూడదు. మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు ఇది రిఫర్ చేయగలరా, చేస్తారా, అది ఆలోచించి అప్పుడు మీ ఫాలోవర్స్ కి రికమెండ్ చేయండి. సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్న శక్తి. దాన్ని మంచి కోసం వాడదాం, మార్పు తేవడానికి కోసం వాడదాం. నేనైతే అందుకే వాడతా. నాతో కలిసి మీరు కూడా ఈ యూత్ ని ఎంపవర్ చేస్తూ మంచిని మాత్రమే షేర్ చేద్దాం.